పార్టీలలో కష్టపడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పార్టీ నుంచి భరోసా ఉంటుంది. అది ఏ పార్టీ అనేది భావాలు కాకుండా ఊసరవిల్ల పార్టీలు అయితే మార్చకండి, మార్చరాదు. అలా మార్చితే మనుషులకి పార్టీలకి మతాల కులాల భావాలు ఏర్పడి అంటే కేసులు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగవలసి వస్తుంది. దాని చేత ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉండండి, కడవారికి పోరాడండి. కరవాడు జనసేన సంబంధించింది ఇన్సూరెన్స్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు తొలి సంతకం చేసి జనానికి మరో భరోసా వేసుకొని ఆయన భుజాల మీద వేసుకొని ఆ బరువు ఆ బాధ్యతలు తీసుకున్నారు. నిరుపేదలకి 400 రూపాయలు ఎక్కువేం కాదు, 500 రూపాయలు ఎక్కువేం కాదు. ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో ఆ ఇంటికి ఒక భరోసా. అంటే మనకి ఏదో అవుతుందనో ముందుగా మనం ఏ పార్టీ అయినా కాకుండా తెలుగుదేశమా, టీడీపీయా, లేకపోతే వైసీపీయా, ఫ్యాన్ గుర్తా, జనసేన గ్లాస్ గుర్తా, లేకపోతే కారు గుర్తు కేసీఆర్ అని కాకుండా ఇటువంటి నాయకులు ఉండాలని కోరుకోండి. ఏంటంటే మనకు మంచి చేసే నాయకులు, ఖచ్చితంగా ఈ దేశానికి ఉపయోగపడే నాయకులు కావాలని వెనుకోండి. వెలక్షన్కే ఎలాగంటే మనుషులు మారుతారు, పార్టీలు మారుతారు అని కాకుండా మనకి ఎవరైతే స్కూల్ యజమాన్స్కి మొత్తం అందరికీ చెప్తున్నాను, స్కూల్ ఎవరైతే రన్ చేస్తున్నారో గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, లేకపోతే హై స్కూలా, లేకపోతే ఎంఎంకేయా, లేకపోతే పాలకొల్లుకు సంబంధించింది ఏ స్కూల్ అయినా సరే, శ్రీ చైతన్య కాడి నుంచి విద్యార్థి భారత అన్నీ ఉన్నాయి. కాబట్టి స్కూల్లో పాలకొల్లో అది గవర్నమెంట్దా, ప్రైవేట్దా, లేకపోతే మామూలుగా ఏదో టెంపరీగా చేసేది కాకుండా స్కూల్ పిల్లల మీద బాధ్యత మీరు భరోసా తీసుకోవాలి. సిసి కెమెరా ఇప్పుడు పాలకొల్లు మన దుర్గమ్మ టెంపుల్ కాడి నుంచి పాలకొల్లు చెంబుల చెరువు కాడి నుంచి మన స్కూల్కి వెళ్ళే రోడ్లు ఏ ఉన్నాయో, బైపాస్కి సంబంధించిన ఏ ఉన్నాయో ట్రాఫిక్ విషయంలో కేర్ తీసుకోవాలి. డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, అలాగే లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు స్కూటర్ మీద అందరికి కూడా పేరు పేరున ఇది కలెక్టర్ తాలూకా ఫ్యామిలీయా, లేకపోతే ఎమ్మెల్యే గారి తాలూకా ఫ్యామిలీయా అని కాకుండా పెద్దల మీద దృష్టి పెట్టి పెద్దలు కూడా దీన్ని ఐకమత్యంగా కుటుంబంలో భార్య భర్తల గొడవలో మూడో మనిషి వింటర్ అవడానికి అసలు అనుమతి లేదు, అర్హత లేదు. అటువంటి వెత్తుకాడి ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యాడంటే అది తమ్ముడి నుంచే మొదలవుతుంది, తర్వాత తండ్రి నుంచి మొదలవుతుంది. ఎలాగంటే అక్క జీవితాన్ని నాశనం చేసిన గొప్ప తమ్ముడు, కూతురి జీవితం నాశనం చేసిన ఒక గొప్ప తండ్రి, కోర్టు విడాకులు, పోలీస్ స్టేషన్ చుట్టూ సెటిల్మెంట్లు, మొత్తం రాయల్